ఓం నమఃశివాయ. దిక్కుమొక్కు లేని అనాథులను చేరదీసి వారికి పునర్జన్మ కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వరునిగా కొలువై భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నిత్య పూజలందుకుంటున్నాడు. స్వామి మహిమలు దశదిశలా వ్యాపించడంతో కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు నుండి విచ్చేసిన కెఎం రామస్వామి, సుమిత్రా గారులు ఆదిదేవుని సేవలో తరించి అభాగ్యులను ఆదుకున్నారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకుని స్వామి చెంత వారి గోత్రనామాలపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఆమె గోత్రోద్భవస్య రామస్వామి నామదేశీయ సుమిత్రా నామ్ని పునర్వసు నక్షత్ర జాతకస్య మిథున రాశి జాతకస్య రాజేశ్వర నామదేశీయ చిత్తా నక్షత్ర జాతకస్య కన్యా రాశి జాతకస్య శ్వేతా నామ్ని కీర్తి నామ్ని తన్వి నామ్ని ఉత్తర నక్షత్ర కన్యా రాశి జాతకస్య నాగేష్ నామదేశీయ మంజులా నామ్ని ధ్రువకుమార్ నామదేశీయ ఋష్య నామదేశీయ. అంతేనా? సహా కుటుంబానాం తదహ మమ అని నమస్కారం చేసుకోండి. దంపతులిద్దరూ కలిసి స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు దీవించి శివాశీస్సులు అందజేయగా అభాగ్యుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనాథుల కోసం వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణ పనుల్లో భాగమవడం సకల పుణ్యాల ఫలమని నమ్ముతూ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో ఇటుకలను అందించారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తులు అభాగ్యుల వసతి భవనాన్ని, నిర్భాగ్యుల వైద్యశాలను సందర్శించినప్పుడు ఆశ్రమ సిబ్బంది వారికి అభాగ్యుల పట్ల తాము తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, సంరక్షణ వివరాలను తెలియజేశారు. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు గత 15 సంవత్సరాలుగా రక్షణాలయంలో మానసిక వికలాంగుల కోసం నిస్వార్థంగా జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేశారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి కెఎం రామస్వామి గారు, నగేష్ గారు, రాజేశ్వర గారులను భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అలాగే ఎం సుమిత్ర గారు వారి భర్త రామస్వామి గారిని, వారి కుటుంబాన్ని భాగం చేస్తూ శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని చాటారు. శ్రీ పుణ్యలింగేశ్వరుని విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ మహా ఏకాదశ రుద్రయాగం నిమిత్తం తగిన విరాళమందించి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. సేవా మార్గంలో తరించిన అనంతరం సేవాశ్రమంలో ఏర్పాటు చేసిన భోజనశాలలో పుణ్యప్రసాదాన్ని స్వీకరించారు. దిక్కుమొక్కు లేని అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్య దంపతులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మేము బెంగళూరు నుంచి వచ్చిండాము. ఇక్కడ పుణ్యలింగేశ్వర క్షేత్రం చూసుకొని పోదాము అంట. దాని నుంచి మేము ఏమైనా మా చేట్ల సహాయం చేస్తాము అనుకొని మన మనసులో ఇక్కడ వచ్చి చూసేపటికి మాకి నిండా సంతోషం అయిపోయింది. మాకి ఆ పుణ్యలింగేశ్వరిని చూసి అభిషేకం చేసి ఆమెకి ఇక్కడుండే ఫెసిలిటీస్ ఉంటే అనాథలకి చేసిండేది భలే, అది చెప్పేకేయలేదు, అంత దీనిగా చేస్తూ ఉండారు. ఇది భలే పుణ్యమైన ఫలం ఇదంతాను. ఇట్లా దానికే మాకి చూసి భలే సంతోషం అయిపోయింది.
అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.